దాంతో పాటు విజ్ఞానాన్ని పంచేందుకు ఏపీ ఫైబర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం ఏపీ ఫైబర్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సిబ్బంది కొరతతో పాటు కనెక్షన్ ఛార్జీలు పెంచడంతో వినియోగదారులు దూరమయ్యారు. దీంతో ఫైబర్ నెట్వర్క్ ఆపరేటర్స్ ఆందోళన బాట పట్టారు. ఏపీ ఫైబర్లో తొలగించిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ విశాఖలో ఏపీ ఫైబర్ నెట్వర్క్ ఆపరేటర్స్ జేఏసీ నిరసన చేపట్టింది. ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని జేఏసీ ప్రతినిధి నారాయణరావు డిమాండ్ చేశారు. మొత్తం అంతరాయం లేని సిగ్నల్ ప్రసారాలను అందించాలి. 3, ఎవరైతే ఎంప్లాయీస్ ని పూర్తిగా తొలగించారో ఆ ఎంప్లాయీస్ ని పునరుద్ధరించాలి. ఇప్పుడుండే ఎంప్లాయీస్ కి 6 నెలలు బట్టి శాలరీస్ ఇవ్వలేదు, శాలరీలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే సబ్ స్టేషన్ లో ఉండే యూపీఎస్లు కానీ ఓఎల్టీలు కానీ 10 సంవత్సరాలు పూర్తి అవగానే పాడైపోయి ఉన్నాయి. వాటి వెంటనే ఆ ప్లేసుల్లో కొత్తవి పునరుద్ధరించాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మొన్నను ఖచ్చితంగా మాకు స్పష్టమైన సమాధానం చెప్పేదాకా ఈ ఆఫీసుకి తాళాలు వేసి కూర్చోవడం అయితే కాదు. అది 1 రోజా 2 రోజులా అనేది మేము చెప్పలేము. ఎవరైతే దీనికి సంబంధిత అధికారులు వచ్చి ఖచ్చితంగా సమాధానం చెప్పేదాకా ఇక్కడి నుండి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో ఉండే కూటమి నాయకులందరినీ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఏపీ మొత్తం అంతరాయం లేని సిగ్నల్ ప్రసారాలను అందించాలి. 3, ఎవరైతే ఎంప్లాయీస్ ని పూర్తిగా తొలగించారో ఆ ఎంప్లాయీస్ ని పునరుద్ధరించాలి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.